నమస్తే, వీధి న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజయుతం. ఇదంతా సినిమా సమయం. 26 తారీఖు ఏప్రిల్ 20 తారీఖు నుండి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కూడా పోటీలో ఉంటూ దిక్సూచి సినిమాగా మన ముందుకు వస్తుంది 26 ఏప్రిల్ రోజు. మరి డైరెక్టర్ యాజ్ ఎ హీరోగా మొట్టమొదటిసారి డైరెక్షన్ చేస్తూ దిలీప్ కుమార్ గారు మనతో ముందున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా 30 సినిమాలు చేశారు. హీరోగా ఇది 4వ సినిమా. మరి అలాగే చాందిని గారు చైల్డ్ ఆర్టిస్ట్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. సినిమాలు కూడా ఇది 2nd సినిమా. మరి వీరిద్దరి కలయికతో దిక్సూచి సస్పెన్షన్ డివోషనల్ థ్రిల్లర్ ఈ సినిమా క్యాప్షన్ తోటి ముందుకు వస్తుంది. మరికొన్ని విషయాలు వాళ్ళతో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ముందుగా V3 ప్రేక్షకులందరికీ నమస్కారం. చైల్డ్ ఆర్టిస్ట్గా 30 సినిమాలు చేశారు. అంటే దాదాపుగా చిన్నప్పటి నుంచి మీకు సినీ రంగంలో పట్టు ఉంది. సినిమాలు కూడా 3 తీశారు హీరోగా. ఇవన్నీ ఒక ఎత్తు. యాజ్ ఏ డైరెక్టర్గా మరి ఎడిటర్గా కూడా ఈ సినిమా ఎందుకు అనిపించింది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ డివోషనల్గా? నేను కథ రాసుకునేటప్పుడే అనుకున్నాను డెఫినెట్గా ఇలాంటి కథలు ఆడియన్స్కి నచ్చుతుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుంది అనేసి. నేను యాక్చువల్గా ఫస్ట్ ఎడిటింగ్ వేరే వాళ్ళని అనుకున్నాను. వాళ్ళు కొంచెం నాకు ఇబ్బంది పెట్టేసేసరికి నాకు ఆల్రెడీ ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంది, సో నేనే చేసుకోవచ్చు కదా, వీళ్ళ దగ్గరికి ఎందుకు అని చెప్పి మా నాన్నగారు అదే స్టూడియో పెట్టేశాను. స్టూడియో మొత్తం ఓన్ స్టూడియో, దిక్సూచి స్టూడియోస్. ఓకే. సో అందులోనే నేను టోటల్గా చాందిని గారిని హీరోయిన్గా ఎన్నుకున్నారు ఈ సినిమాలో. అంటే మీరు కథ రాసిన తర్వాత ఆమెను సెలెక్ట్ కూడా జరిగిందా? ఎలాగా ఆమెను సెలెక్ట్? అంటే నేను ఫస్ట్ వేరే ఫ్రెండ్స్తో నేను స్టార్ట్ చేసుకున్నాను బేసిక్గా. ఓకే. నేను ఫస్ట్ అమ్మాయిని కలవలేదు, వేరే ఒక ఫ్రెండ్ వెళ్ళి కలిసారు. అంటే నేనే పరిచయం చేశాను, నేనే ఫస్ట్ ఇంట్రడక్షన్ చేశాను. నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేను. ఓకే. బట్ ఆ ఫ్రెండ్స్ అందరూ ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయి వెళ్ళిపోయారు ప్రాజెక్ట్ మీద నమ్మకంలో. బట్ తను నాతో ట్రావెల్ అవుతుంది. వాళ్ళందరూ ప్రాజెక్ట్ లెఫ్ట్ అయిపోయినా కూడా ఈ అమ్మాయి నాతో ట్రావెల్ అవుతుంది. ఓకే. దట్ చైల్డ్ ఆర్టిస్ట్. ఓకే. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా నటించారు, హీరోయిన్ కూడా. ఇది 2వ సినిమా. ఈ సినిమాలో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఆఫ్? This is a very different cinema. It is not a simple love story. Okay. It has a lot of emotions, lot of turning points. So very excited. It is a different film. Okay. And I am very blessed and happy because not coming into the cinema just barely 6 months back, doing 2 films back to back, and second film being a different genre than the first one, and not simple love story. Okay. Not where a heroine is just used as a material, like okay, she's there, just there. Okay. It's not like this. He's given me a proper character that goes through the entire film. Okay. So which I'm very happy about. I got a chance to properly perform. Okay. Different different emotions. Okay. Like not only love, not only crying, there's so many other things in the film. So I'm very excited and very happy about it. దిలీప్ గారు, అసలు హర్రర్ సినిమా అంటే దయ్యాలతో ఎక్కువ, హర్రర్ అంటే దయ్యాలు, పాము లాగా, కానీ మీకు డివోషనల్ అసలు ఎందుకు అనిపించింది ఇలాగా? అదే, ఇది యాక్చువల్గా హర్రర్ డెఫినెట్గా కాదు, డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్. అందుకే నేను క్యాప్షన్ కూడా డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ అంటే. దేవుడి చుట్టూ కథ తిరగదు, కథ చుట్టూ దేవుడు తిరుగుతూ ఉంటాడు. ఓకే. ఆయన కూడా, శివుడు కూడా ఒక మంచి పాత్ర చేశారు సినిమాలో, చాలా మంచి పాత్ర చేశారు. ఓకే. ఓకే. సో నేను చెప్పినట్టే చేశారు ఆయన కూడా. సో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి చాలా. అంటే కొత్తగా మీరేం చూపెట్టాలనుకుంటారు అసలు ప్రేక్షకులకు? సినిమానే అంతే. సినిమా అంటే నేనేమంటానంటే ప్రతి సినిమాలో మెసేజ్ ఉంటుంది. అంటే ప్రతి కథలో అండర్ కరెంట్లో తెలియకుండా మనకి డెఫినెట్గా మెసేజ్ ఉంటుంది. ఓకే. అలాగే ఈ సినిమాలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చే రెగ్యులర్ సినిమాల లాగా కాకుండా ఒక వేరే జానర్ తీసుకొని చేశాను. ఓకే. ఆ సినిమా మొత్తం సస్పెన్షన్, ఎక్కడెక్కడ ఇంటర్వెల్ కూడా, ఇవన్నీ ఎలా ఇచ్చారు? ప్రతిదీ కోడ్స్ ఉంటాయి, ప్రతిదీ కూడా ఒక విషయం తెలుస్తుంది, దాన్ని ఎలా డీకోడ్ చేస్తారు, దాన్ని ఎలా వెళ్తారు, అసలు ఏం జరిగింది అంత ప్రతిదీ కూడా వాట్ నెక్స్ట్, అంటే నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక ఇదిలో ఉంటుంది ఖచ్చితంగా. ప్రొడ్యూసర్స్ కూడా ఇద్దరు, వాళ్ళిద్దరు, వాళ్ళ పేరు నరసింహరాచూరి, శైలజ సముద్రాల గారు. అయితే మరి ఈ సినిమా కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో వీళ్ళిద్దరు కోఆపరేషన్ ఎలా ఉంది? చాలా అంటే నిజంగా శైలజ, నా రాజు గారు ఏది చెప్తే అదే శైలజ గారికి కూడా. సో ఆబ్వియస్లీ బట్ ఏంటి అంటే ఆయన కూడా ఎప్పుడు కూడా కథలో ఇది అది అనే ఒక ఇన్వాల్వ్మెంట్ కూడా ఆయన ఎప్పుడు
ఓకే. ఇది నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. బడ్జెట్ ఎలాగా మీరు ఫస్ట్ క్రియేషన్ చేసుకున్నారు? నేను అనుకున్నానండి, కథ అనుకునేటప్పుడు బడ్జెట్ అనుకున్నాను. చాలా పెద్ద బడ్జెట్ అయింది సినిమాకి, ఎందుకంటే విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఫిల్మ్ సిటీలో సెట్ వేసాము, ఇవన్నీ చాలా జరిగింది. ఓకే. పెద్ద బడ్జెట్ మూవీ. బడ్జెట్ బట్ ఏంటి అంటే అక్కడ ఒక తెలియని కాన్ఫిడెంట్ ఏంటంటే కథ మీద ఒక నమ్మకం. ఓకే. ఇలాంటి కథలు రాలేదు ఈ మధ్యలో, ప్లస్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు నాకు. మీరు కథ విన్నారా చెప్పినప్పుడు? వాట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద స్క్రిప్ట్? Yes. Okay. Yes. I first he told me about the whole script and how it is, and how's it going to be. And then he asked me, like, Okay. in 1 hour he explained the entire proper with direction. He told me. ఓకే. ఓకే. యాజ్ ఎ డైరెక్టర్. So as a director, he was narrating the story, Okay. and Okay. I was like shocked. I said, Okay. "Oh my God, what a crazy film I'm doing!" So he only told me the story after Okay. he selected me. ఓకే. So before this, I completely trusted in him because he is a child artist. He's done a lot of work, and he has a lot of passion. ఓకే. Just talking to him about this only, he did not tell me the story. After he selected me, he told me the story. ఓకే. 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 So- వాట్ అబౌట్ యువర్ కెమిస్ట్రీ ఇన్ ఫిల్మ్? We so we really enjoyed Okay. in whatever we did. Mostly he was busy because he was directing also. ఓకే. So he was really busy. So I was the only one who was doing masti with everybody. Okay. He used just one eye here and like sorry. I used to walk back to that. Sorry, Okay. sorry. Let's get back to work. But it's good. More than chemistry, we have a rapport. I think which Okay. is more important. ఓకే. And that will definitely be seen on screen. That we did a great job. ఓకే. యాజ్ ఏ డైరెక్టర్గా హీరోగా అంటే అలర్ట్ చేశారు. అసలు డైరెక్టింగ్ చేసేటప్పుడు మీకు ఏమనిపించలేదు? మొత్తం బరువు బాధ్యత నా మీద పడింది. మంచిదే కదా, బరువు ఉంటేనే లైఫ్ బాగుంటుంది. సో బరువు పడాలి, బరువు పడి అది రేపు అది హిట్ అయితే అది ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే ముందు ముఖ్యంగా ఎవరన్నా అనుకున్నారా ఫస్ట్ డైరెక్టర్గా? లేదండి, నేను ఎప్పుడు అనుకోలేదు. మొత్తం మీ మనసులో బేసిక్గా నేను ఫస్ట్ నుంచి ఒకటే టార్గెట్ ఏంటి అంటే డెఫినెట్గా నేనే డైరెక్ట్ చేయాలి. ఓకే. ఎందుకంటే నేను చేయకపోతే సినిమా కిల్ అయిపోతుంది. Okay. ఎందుకంటే కథ రాసుకున్నాను, ఖచ్చితంగా కంప్లీట్ కిల్ అయిపోతుంది సినిమా. Okay. అందుకని దిగిపోయాను. మొత్తం మీరు అనుకున్నది మొత్తం కూడా అలాగే తీసానని నేను అనుకుంటున్నాను. అలాగే సినిమా చూసారు వీళ్ళందరూ. ఓకే. వీళ్ళందరూ కూడా బాగా నచ్చింది సినిమా. చాంద్ని కోఆపరేషన్ ఎలా ఉంది ముఖ్యంగా? తను ఆల్వేస్ అండి, అదే చెప్పాను కదండి, తను ఏంటంటే ఆల్వేస్ ప్రొఫెషనల్. Okay. ప్రొఫెషనలిజం, ప్రొఫెషన్ చాలా పెట్టాలి. ఓకే. సో తను కూడా ఎప్పుడు కూడా ఆల్వేస్ ప్రొఫెషనల్గా, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉంది కాబట్టి, ఓకే. సినిమా అంటే తెలుసు కాబట్టి తనకి. సో ఆల్వేస్ ఎన్ని రోజులు? 35 days అయింది మాకు. 35 days. 35 days, బట్ 60 కాల్ షీట్స్ అయింది. ఓకే. 35 day and night shift. అందుకే 60 కాల్, इसलिए मैं बोल रहा हूँ 60 కాల్ షీట్స్. మొత్తం చూసినట్టయితే ఎంతమంది ఆర్టిస్టులు? మెయిన్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్స్ నేను, చాంద్ని, ఓకే. ఇంకొక అబ్బాయి సుమన్ అని, Okay. ఇంకొక అమ్మాయి చేసింది తను ఎన్ఆర్ఐ రచిత అని. తర్వాత మేజర్గా ఛత్రపతి శేఖర్ గారు Okay. చాలా మంచి రోల్ చేశారు. అండ్ సమ్మెట గాంధీ గారు, ఆయన కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే ఇంకా మన ధన్వి అని ఒక పాప చేసింది, Okay. చాలా మేజర్ రోల్. ఇందులో క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి, ఒక 5-6 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే. మరి ఈ గడ్డం ఇది నెక్స్ట్ సినిమా- మూవీ కోసం ఓకే. చిత్రసేన మూవీ స్టార్ట్ చేశాను, Okay. ఓపెనింగ్ అయింది. మ్మ్. దాని గురించి నేను ఓకే. కొత్త లుక్ చూస్తున్నాను. ఇంకా మీరు ఈ సినిమా తోటి మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మనుషులతో చాలా ఎక్స్పీరియన్స్ అయింది నాకు. ఓకే. చాలా మంది మనుషులతోటి బీభత్సమైన ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే. సో ఈసారి నెక్స్ట్ ప్రాజెక్ట్కి చాలా కాషియస్గా చూసి, ఉంటాను, చాలా చూసి. వెరీ చూసీగా ఉంటాను. నా బుర్ర ఎలా మొత్తం పడితే అలా అర్థమైపోయింది. నమ్మకుండా మొత్తం Okay. కంప్లీట్గా చాలా మంది ఇబ్బంది పెట్టారు నన్ను. ఓకే. బట్ కాస్ట్యూమ్స్ ఎలాగా ఈ సినిమాలో? ఈ సినిమాలో భారీ ఎత్తున కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఓకే. సినిమాలో అందరికి ఒకటే కాస్ట్యూమ్, ఓకే. ఓకే. ఎక్కడ ఒకటే కాస్ట్యూమ్ సినిమా మొత్తం ఉంటుంది. Okay. సో ఒక రోజులో జరిగే కథ. ఇందాక చెప్పారు మీరు ప్రెస్ Yeah, మీట్లో, yeah. ఆ సినిమాలో సాంగ్స్ అంటే పర్టికులర్ ఇన్ని సాంగ్లు అని చెప్పలేము, ఇట్లా బిట్ అంటే ఆ టైప్ ఆఫ్ తీసుకోవడానికి కారణం? Yeah. అంటే సిచ్యువేషన్స్ ఓకే. సిచ్యువేషన్ సింక్. ఇంకో ఇలా హీరోయిన్ చూడంగానే అలా డ్రీమ్ లోకి వెళ్ళిపోయి ఒక సాంగ్, వెనక ఒక 100 మంది Okay. డాన్సర్స్, మంచిగా Okay. భారీ సెట్లు, అలాంటివి ఏమి ఉండవు. Okay. ఇట్స్ వెరీ Real. Natural. రియల్ సాంగ్, న్యాచురల్ గా సిచ్యువేషన్ ప్రకారం Situation. వెళ్తుంటారు. సాంగ్ కెన్ యూ సింగ్ ఏ సాంగ్?
Come on. Okay. Sing Chandni, come on, you can do it. I know only one line Okay. of the song because it is the lyrics are so good, no, that I don't want to spell. Explanation. You know, I say it wrong. Nice There's no reason. one. Good Okay. reason, Chandni. No. Honestly, one wrong, I'll be like, this is your film. So one line of the film. Sure. నీలోని సిలకమ్మ ఏ కుమ్మ సిలకమ్మ. Good. And Super. say no. నవరంధ్రముల గూటిలోనున్న శిలకమ్మ ఓరోరి జీవాని శోకమేళ కర్మానుసారం స్థిత ప్రజ్ఞుడవర శివలీల నీకు దిక్సూచిలేరా కర్తవ్యమెరిగి పయనించు నరుడా నీ ఆలుసుతులు ఇలా అంటే మొత్తం టోటల్ గా Really super. బాగా అంటే పాటలలో మీ ప్రమేయం You saw the rapper. Okay. అయితే దీన్ని బట్టి చూస్తే మీకు శ్రీరామ్ తపస్వి గారు బాగా రాశారు లిరిక్స్ కూడా ఓకే, దీన్ని బట్టి చూస్తే మీకు దేవుడు అంటే నమ్మకం అనిపిస్తుంది. చాలా ఎక్కువ ఉంది. అంతే. ఏంటంటే ఏమో ఏదో నడిపిస్తుంది కదా ఓకే, మనల్ని. శక్తి శక్తి ఉంది షూర్ గా. వెళ్తుంటారా చర్చ్గా టెంపుల్ కు? అన్ని అండి, నేను చాలా రెగ్యులర్ గా వెళ్తాను. నాకు Okay. పురాతన టెంపుల్స్ అంటే పిచ్చి. ఓకే. అంటే రెగ్యులర్ సిటీలో ఉన్న టెంపుల్స్ కాకుండా ఇప్పుడు ఒక కాళహస్తి కానివ్వండి, లేకపోతే మహానంది, ఇలా ఒక చరిత్ర ఉన్న టెంపుల్స్ ఉంటాయి Temples కి వెళ్తుంటాం. 12వ శతాబ్దం 14వ శతాబ్దం. నాకు ఆ రాళ్ళను చూసినా కూడా ఒక తెలియని కనెక్షన్ ఉంది. ఓకే. శివుడికి నాకు కూడా ఒక తెలియని కనెక్షన్ ఉంది. ఓకే. అయితే ఇక మెయిన్ ఫైటింగ్స్ ఏమన్నా? లేదండి అస్సలు Horror తోటే ఇక. హారర్ అదే డివోషనల్ థ్రిల్లింగ్ కైండ్ ఆఫ్ జానర్ ఇది. హారర్ అసలు అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా రాలేదు. మీరు చూడండి, మీరు రేపు 26వ తారీఖు మీరు సినిమా చూస్తారు కదా, Okay, compulsory. మీరు నాకు మెసేజ్ చేయండి. Compulsory. దిలీప్ మీరు Fighting చెప్పింది అక్కర్లేదు. ఈ సినిమాకి అవసరం లేదు. రొమాన్స్ అస్సలు అండి అవన్నీ దూర్బార్. అంటే జనాలు ఏమంటారు Romance तो है. ఒక 7 minutes అది కూడా ఒక సాంగ్ లో ఒక లవ్ Okay. ఉంటుంది. రొమాన్స్ Romance లేదు, romance లేదు. అంటే జనరల్ గా అబద్ధం చెప్తుంది కావాలని ఆడియన్స్ థియేటర్స్ వస్తారని. షీఈ్ లైయింగ్, దేర్ ఇస్ నో రొమాన్స్ ఇన్ ద ఫిల్మ్. మీరు అలాంటి సీన్లు అయితే మీరు నటిస్తారా? Sorry, I didn't understand this. अगर ऐसा Can scene you- है तो Okay. will you able to act in such ఏబుల్ టు scenes? యాక్ట్ దట్ టైప్ ఆఫ్ రొమాన్స్? Oh, that I've known. नहीं she will act. रदम में किया. पर क्या गड़ी गड़ी करने का? All films you have to do. रदम में एक पोस्टर ही बनाया आपने. But all films. all new post, new way to kiss. Oh, but all films can't be like this. జనరల్ గా యూత్ చేస్తారు అంటే అంటే తన పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అంటే ఒకవేళ సీన్ డిమాండ్ ఓకే డిమాండ్స్ కథ పరంగా చేయాలి. If scene demands and if It's it a is profession. necessary. ఓకే నెసెసరీ. If it is necessary. ఇట్స్ ప్యాషన్ కదండి. అవును ప్రొఫెషన్ లో. But అయితే I don't జనరల్ want గా అంటే ఉన్నటువంటి ప్రేక్షకులు అయితే ఉన్నటువంటి అయితే ఒక యూత్ రాసినటువంటి కథ, ఒక యూత్ Love story రాస్తారు. అందులో ఖచ్చితంగా కూడా ఎక్కడో ఓ చోట ముందు సీన్లు ఉంటాయి అలాంటిది. We have censored romance. ఓకే. ఇందులో ఎలాంటి Uncensored. ఎక్కడ అండి అంటే ఎక్కడ? ఆడియన్స్ కి ఎలా ఉంటది అంటే ఇప్పుడు ఇది పుస్తకం, ఓకే. ఈ పుస్తకం పేజ్ తిప్పితే ఏంటో మనకు తెలియదు. ఓకే. అలాగా కూడా అలాగే ఏమవుతుంది లాస్ట్ దాకా కూర్చోబెడతారు ఇక. లాస్ట్ వరకు మీరు రోలింగ్ టైటిల్స్ కూడా మీరు లెగవరండి. ఓకే. అలా What కూర్చొని next? చూస్తారు. వాట్ ఓకే. ఇది మీది 4th, నెక్స్ట్ కూడా చేస్తారు ఆల్రెడీ. చిత్రసేన మళ్ళీ డైరెక్ట్ చేస్తున్నాను, యాక్ట్ చేస్తున్నాను. ఓకే సూపర్. అయితే మెయిన్గా మరి ఇక్కడ కామెడీ ఏమన్నా అంటే థ్రిల్లింగ్లో కామెడీ? ఒక 5 minutes మాత్రం సిచ్యువేషనల్ కి సంబంధించి ఒక 5 నిమిషాల ఓకే. హాస్యం మాత్రమే సినిమాలో ఉంటుంది. తర్వాత ఇంక మీకు ఎక్కడ కామెడీలు గీమిడీలు ఏమి కనిపించదు. And థియేటర్లో మరి బిద్దిరి సత్య గారు ఒక రోల్ చేశారు. విద్యార్థి గారు ఓకే రైట్. మరి ఎన్ని థియేటర్లో ఏమన్నా వచ్చిన ఐడియా వచ్చిందా మీకు? నేను అవన్నీ నెంబర్స్ నాకు ఇష్టం లేదండి. ఏంటంటే 200 థియేటర్స్, 300 థియేటర్స్ ఓకే లేదా 50 అవసరం లేదు. Okay. ఎన్నో ఒక నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఫ్రైడే పడుతుంది. ఓకే. నా ఒపీనియన్ ఏంటి అంటే సినిమా బాగుంటే 500 అవ్వచ్చు, 600 అవ్వచ్చు, 700. ఎందుకంటే ఇక్కడ ఏమి మనం ఇజ్జత్ కి సవాల్ ఏం ఏం లేదు. దిక్సూచి అవసరం ఏం లేదు. దెబ్బ కొట్టుడు దిక్సూచి ఏం లేదు. సినిమా బాగుంటే బాగుంటే సాయంత్రానికి 500 థియేటర్స్ అయిపోతాయి. Okay. వెరీ సింపుల్ లాజిక్. అంతే. అంతేగాని పొలోమని ఒక 200 షోలు 200, 300 అవసరం Correct. లేదండి. ప్రొడ్యూసర్ ని ఇబ్బంది పెట్టకూడదు. Okay. ఎన్ని థియేటర్స్ దొరికితే ఫ్రైడే అన్ని థియేటర్స్ లో మీరు వస్తుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆడియన్స్ మనోళ్ళు ఏంటి అంటే ఫస్ట్ వెళ్తారు, చూస్తారు, వాళ్ళే టాక్ స్ప్రెడ్ చేస్తారు. ఓకే. మౌత్ ఈవినింగ్ కల్లా ఫుల్ జామ్ ప్యాక్ థియేటర్స్ వచ్చేస్తే హౌస్ఫుల్ బోర్డ్స్ పడతాయి. ఓకే. ఖచ్చితంగా బయట అబ్రాడ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు టాక్. యుఎస్ లో ఆల్మోస్ట్ ఒక 25 to 30 థియేటర్స్ అబో రిలీజ్ అవుతుంది. ఓకే.
మెల్బర్న్లో కూడా ఆస్ట్రేలియాలో కూడా మొత్తం అన్ని చోట్ల పడుతుంది మొత్తం మేజర్లో. ఆ మ్యూజిక్ బట్ మాకు అవెంజర్స్ దెబ్బ కొంచెం, అవెంజర్స్ ఉంది కదా కొంచెం అవెంజర్స్ అనుకో అవెంజర్స్ సాగు కూడా వేస్తున్నారు. అవెంజర్స్ నేనైతే అవెంజర్స్ ఇప్పుడు చూడలేదండి, నాకు అవెంజర్స్ ఒక్క సిరీస్ కూడా తెలియదు. బట్ చాలా ఫ్యాన్స్ ఉన్నారు అవెంజర్స్కి. ఏక్ బి నైతే కమల్. మ్యూజిక్ ఎలా భరద్వాజ్ గారు, ఆయన కొత్త ఆయన, మంచి సంగీతం. కొత్త సెలెక్ట్ చేసుకోవడం కావటం ఏం లేదు, ఆయన చేశారు 4-5 సినిమాలు చేశారు, హిట్ లేవు. లేదంటే కొత్త వాళ్ళ కింద లెక్క. ఓకే. సో ఆయన డెఫినెట్గా ఈ సినిమాతో బయటపడిపోతారు. మొత్తం ఆయన నిలబెట్టుకుంటే ఈ సినిమాతో బయటపడిపోతారు. లిరిక్ రైటర్ కూడా అంత శ్రీరామ్ తపస్వి గారు, ఆయన కూడా సేమ్. అయితే లాస్ట్ అండ్ చూసినట్టయితే రెమ్యునరేషన్లో ఎలాగా కోఆపరేషన్ చేశారు చాలా తను కూడా ఏ రోజు కూడా నాకు ఇంత కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పాడు. అంటే తను కూడా ఏంటి అంటే విజయవంతం లైఫ్లో సక్సెస్ అవ్వాలి, అది చూశారు. తను కూడా ఏంటి అంటే మంచి సినిమా పడాలి, నాకు బ్రేక్ పడాలి, మంచి సినిమా పడాలి, ఈ మూవీ డెఫినెట్గా బ్రేక్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ తో తను కూడా ఉన్నారు. ఓకే. And I guess money will come and go, but chance will never. ఓకే. నిన్న సెన్సార్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నిన్ననే సెన్సార్ వెళ్ళాను, సోమవారం రోజు సెన్సార్ అయింది. ఓకే. యూఏ ఒక కట్ లేకుండా ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసినంత. మరి అశ్లీలత అనే కాదు, బేసిక్గా ఎలా ఉంటుంది అంటే అశ్లీలత ఉన్నా లేకపోయినా సెన్సార్ వాళ్ళ యొక్క డ్యూటీ అది. ఆడియోని ఎక్కడ కూడా ఎక్కువగా ఇబ్బంది పడకూడదని సెన్సార్ బోర్డు మనకుంది. సో సెన్సార్ వారు కూడా నిజంగా సినిమా చూసి ఈ సినిమాకి కట్ చెప్పే అవసరం లేదు వాళ్ళే చెప్పారు. ఫస్ట్ టైం ఒక సినిమాకి సింగిల్ కట్ కూడా లేకుండా మేము ఇస్తున్నాము. నేను నిన్న గెంతేసాను ఎగిరి. వాళ్ళు ఒకటే అన్నారు, చాలా బాగుంది సినిమా, వండర్ఫుల్ ఫిలిం, నిజంగా ఆడియన్స్కి ఎక్కేస్తుంది అన్నారు. ఇట్లా సో కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎందుకంటే వాళ్ళు ఎన్నో సినిమాలు చూస్తుంటారు. సెన్సార్ వారు ఎన్నో సినిమాలు చూస్తుంటారు, మా లాంటి సినిమాలు, పెద్ద స్టార్స్ మూవీస్. బట్ ఇది వాళ్ళకి ఆబ్వియస్లీ ఒక చాందన్ గారిని మీరే అనుకొని తెచ్చారు. సినిమాలలో కూడా అవకాశం ఏమన్నా చెప్పలేము, డెఫినెట్గా ఉంటుంది. What about him? He is very focused. Okay. Lot of passion. Okay. Just wants to do his work. Okay. Doesn't care what anybody is saying, what people are doing. You come, do my work, go. I don't care. So, and he and his family, very good upbringing, basically. Okay. His family, the whole team was like a family to us. Okay. Like we did not work as workers. Professionalism was there. Okay. When he says action, profession starts. Otherwise, we were all like a family. He never shouted at anybody, never spoke ill. And being an actor and director, it becomes very difficult to control the, like it's a lot of distraction is happening. Like, kids are playing. We have kids also in the film. So kids are playing, somebody is shouting. His distraction he will not get distracted. Okay. So I really loved working with him. He's a wonderful person. The family is wonderful. And main is passion. He has a lot of passion towards work. Okay. And if he has so much thing about his dream only, about his work only, and the way he talks to people, I think he's definitely going to hit success. And Diksuchi is going to be a crazy breakthrough for him. Okay. మీరు ఎలా థ్యాంక్స్ చెప్తారు? Thank you. Thank you, Dilip Gari. ఇంత క్యూట్గా ఎవరైనా చెప్తారో చెప్పండి థ్యాంక్స్. ఇంకేం కావాలి చెప్పండి. ఒక అమ్మాయి ఇంత క్యూట్గా థ్యాంక్స్ చెప్తే ఈ 2 అవర్స్లో ఎక్కడ కూడా ఒక ముద్దు సీన్ అనేది అంటే ఇమిడించలేకపోయింది. లేదండి, ఆ సిచ్యువేషన్ కూడా లేదండి. ఓకే. భక్తి అంటే మీరు భక్తిగా ఉంటారు అందులో? భక్తిగా పాత్ర వచ్చి ఒక ప్రెస్ రిపోర్టర్. ఓకే. ఒక ప్రెస్ రిపోర్టర్ పోయి ఒక దాంట్లో ఇరుక్కుంటాడు, పోయి గుంతలో పడతాడు. ఓకే. తెలియకుండా ఆ గుంత తవ్వితే ఎక్కడో 1975కి గుంత తేలుతుంది, బాబోయ్ అనుకుంటాడు. సింపుల్ లైన్ లో అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదే కంటెంట్. బట్ ఈ ముద్దు సీన్లు ఈ వీటికి వచ్చేసరికి కిస్ సీన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సినిమాలో మిళితమైతే పర్వాలేదు. ఒకవేళ సినిమాలో ఉంటే కూడా ఆడియన్స్ చూస్తుండాలి, అరే నా కమాన్ యార్ కిస్ నా ఇలా ఉండాలి, అరే కిస్ చేసుకో బాస్ ఎప్పుడైనా అంటే ఆడియన్స్ షుడ్ ఫీల్ ఇట్. సినిమా మొత్తం దొరికింది కదా అని చెప్పి ట్రైలర్లలో కిస్ సీన్స్, బయట కిస్ సీన్స్, ఫెడప్ అయిపోయానండి నేను నిజంగా చెప్తున్నాను. నేను కొంచెం అగెనెస్ట్, కంప్లీట్లీ అగెనెస్ట్. హీరోయిన్ ని చాలా ప్రాపర్ గా చూపించాలి, నీట్ గా చూపించాలి, వితౌట్ ఎనీ క్లీవేజెస్. ఎక్కడ ఒక వల్గారిటీ కమెంట్స్ అలాంటివి ఉండకూడదు అనేది నా పర్సనల్. నేను డైరెక్ట్ చేస్తే
హీరోయిన్ని చాలా నీట్గా తీస్తాను. ఈవెన్ చిత్రసేనలో కూడా ఫ్యూచర్లో ఇంకా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకుంటున్నాను. చాలా నీట్గా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ రోల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో అలా ఉండాలి అనేది నా ఉద్దేశం. అంటే ఒక కిస్ ఉంటే ఆడియన్స్ వస్తారు అనేది నేను నమ్మను. ఓకే, అట్లా. తను ఎలా సినిమాలో అప్రోచ్ అవుతుంది మిమ్మల్ని? ఒక చిన్న సిచ్యువేషన్లో అప్రోచ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే నేను ఇక్కడ సినిమాలో ఎలా చూపించానంటే అబ్బాయి ఆల్వేస్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఓకే, వాడు అలా పడిపోతాడు, ఆ అమ్మాయి వెనక పడతాడు. ఇక్కడ ఏమవుతుందంటే అబ్బాయి పడతాడు, అమ్మాయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఓకే, ఇద్దరు పడతారు. ఆ లవ్ ని కూడా ఒక 7 నిమిషాల్లో చూపించేసాను. 7 minutes లో లవ్ కూడా అయిపోతుంది. ఇంకా అసలు ఉండదు. వాళ్ళిద్దరు ఒకసారి లవ్ లో పడతారు, చచ్చినట్టు ఉంటారు కదా, అంతే. ఆబ్వియస్లీ కలిసి ఉంటారు. ఇద్దరు కలిసి ఆ సిచ్యువేషన్ ప్రకారం ట్రావెల్ అవుతారు. ఒకసారి మా టీవీ తరపున ప్రేక్షకులకు V3 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ దిలీప్ కుమార్ సల్వాది. మన దిక్సూచి ఈ నెల ఏప్రిల్ 26న మీ ముందుకు వస్తుంది. ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి సినిమా. నిజంగా చెప్తున్నాను, మీకు ఈ సినిమా నచ్చుతుంది. 10 మందికి చెప్తారు ఈ అబ్బాయి చాలా కష్టపడి వచ్చాడు ఇండస్ట్రీకి, సపోర్ట్ చేద్దామని మీరందరూ కూడా ఒక అడుగు తీసుకుంటారు. ఇది నా గ్యారంటీ. అండ్ దిక్సూచి మీద ఆనా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ వాచ్ our film and 26th April, do not forget, watch our film and tell us how did you all like it. That's it. Lots of love from us and you all will definitely enjoy our devotional crime thriller Diksuchi 26th of April. Do not forget, Avengers baad mein dekh lena, wo nahi niklegi. Please, thank you so much. Lots of love. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, మాకు అవకాశం కూడా. ఖచ్చితంగా మీ యొక్క సినిమా ప్రజల్లోకి వెళ్ళాలని. థ్యాంక్ యూ. మీరే ప్రమోట్ చేయాలి గట్టిగా. ఖచ్చితంగా ఎన్నో సినిమాలు తీసి థ్యాంక్ యూ సార్, చిత్ర సినిమాలో మీకంటే పేరు సంపాదించుకోవాలని. థ్యాంక్ యూ ఇద్దరు చాందిని గారికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదండి, మరి నేను ఎంతో కష్టపడి చేశాను. డైరెక్టింగ్ అండ్ హీరోగా నటించడం, చాందిని యొక్క కోఆపరేషన్ బాగా ఉంది. నిర్మాతలు కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. హైదరాబాద్లోనే 32 రోజులు కాల్ షీట్ 60 కాల్ షీట్లు చేశాము. చాలా తక్కువ మంది ఆర్టిస్టులతో తీసినా కూడా చక్కగా తీసాము. మీకు అందరూ నచ్చుతుంది. ఖచ్చితంగా కూడా 26 తారీఖు రోజు సినిమా థియేటర్కి రండి, చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని దిలీప్ కుమార్ గారు మనకు తెలియజేశారు. చూస్తూనే ఉండండి. V3 న్యూస్ కెమెరామ్యాన్ మనోజ్తో మీ సురేష్ గారు.